ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని అమెరికా ఇప్పుడు పండగ చేసుకుంటుంది. వెనిజులా మీద గెలిచాం, వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసాం, భార్యను కూడా అరెస్ట్ చేసాం, మన కోర్టుల ప్రకారం విచారిస్తున్నాం, వెనిజులాలో మన ప్రభుత్వం ఉంది, మనం ఏం చెప్తే అదే నడుస్తుంది, అక్కడ ఆయిల్ నిల్వల్ని మనం తీసుకున్నాం కాబట్టి లాభపడ్డాం అన్నది ఓ పక్కన చెప్తుంటే, ఆ, సౌదీ అరేబియాకి ఇప్పుడు సమస్య వచ్చి పడింది. సౌదీ అరేబియా ఆయిల్ ప్రొడక్షన్ కంట్రీ. వాస్తవంగా ఆ మధ్యన సౌదీ అరేబియా, అరబ్ దేశాలు కలిసి ఆయిల్ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోయింది కాబట్టి ఎక్కువ రేటు పెట్టి కొంటానంటేనే అమ్ముతామంటే, ఈలోపు రష్యా కూడా వచ్చేటప్పటికి ఆయిల్ తక్కువగా అమ్ముకోవాల్సి, సౌదీ అరేబియా వీళ్ళు కూడా చచ్చినట్టు దానికోసం తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు సౌదీ అరేబియా తాజాగా 90% ప్రొడక్షన్ ఆపేసింది. ఎందుకయ్యా అంటే అమెరికా $13 ట్రిలియన్ విలువైనటువంటి వెనిజులన్ ఆయిల్ ఏదైతే ప్రస్తుతం ఇప్పటికే తవ్వి ఉన్నదో అక్కడ, వాటిని ప్రపంచ మార్కెట్లోకి తక్కువ రేటుకు వదులుతోంది అమెరికా. అప్పుడు వీళ్ళు కూడా వదిలితే అంతకంటే తక్కువ రేటుకి అమ్ముకోవాలి. అలా కాకుండా అమెరికా ముందు అమ్మేసుకొనిస్తే ఆ తర్వాతన అప్పుడు కొరత ఏర్పడిన టైంలో తాము అమ్మితే బెటర్ అన్నటువంటిది సౌదీ అరేబియా ఆలోచన.